సో ఏంటి సెంటర్లో కూర్చోబెట్టారా? డామినేషన్ బిల్డ్ అవుతూ వచ్చింది అనేది మ్యాట్ 1లోనే అర్థమైంది అందరికి. సో ఈ మ్యాట్ 2లో ఈ డామినేషన్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్. ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మీరు అన్నట్టు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే D² అనేది చాలా ఫేమస్. సో ఎంత బాగుండిపోతుంది సంగీత ఓపెన్ క్యారెక్టర్ అదే ఉంటుందండి. ఎదపలు ఎక్కువ ఉంటుంది. ఓకే, ట్రైలర్ ఏం రిలీజ్ చేయకుండా సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్లో ఉన్నారా ఏంటో? వస్తుందండి, అది ఒక 29th మేబీ 30th రావచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు? డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో మ్యాడ్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే లేదు. ఇప్పుడు ఏంటి గుడ్లోంచి వైట్ తీయట్లేదు ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేటప్పటికి? తీస్తున్నానండి, ఆ ఎల్లో వీడియో. ఆ ఫేస్ నుంచి ఈ ఫేస్ ట్రాన్సాక్షన్ ఎలా ఉంది అండ్ హౌ ఆర్ యు ఎంజాయింగ్ దిస్ ఫేస్? We don't have to audition. ఎందుకంటే హాయ్ రామ్, సంగీత్ అండ్ నితిన్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. సో ఏంటి సెంటర్లో కూర్చోబెట్టారా? ఓకే. సో అంటే మామూలు ప్రమోషన్స్ అన్నింటిలో కూడా ఎప్పుడు మోస్ట్లీ ఒక టెంప్లెట్ ఫార్మాట్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. సో మీ విషయంలో కొంచెం ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకోనో, లేదంటే సోషల్ మీడియా జరుగుతున్న ట్రోల్స్నో, లేదంటే మీమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు? తీసుకోవట్లేదా? తీసుకుని దాని మీద మేమే జోక్ చేస్తాం. అదే మాకు ఇవన్నీ వద్దండి. మాకు జనాలు ఆడియన్స్ థియేటర్ రావాలి, సినిమాగా ఎంజాయ్ చేసి పోవాలి. ఒకరి సైడ్ నుంచి వచ్చి ఇంకొకరి సైడ్ నుంచి వచ్చి అలా వద్దు. మాకు సినిమా పరంగా రావాలి. ఓకే. అంటే మీకు ఆబ్వియస్గా ఈ మ్యాడ్ 1 అనేది పెద్ద హిట్ అవడం అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్ మీకు ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నింటిలో కూడా. మీకు అండ్ లూసిఫర్కి మాత్రమే పాసిబిలిటీ ఉంది సీక్వెల్స్. యా. అండ్ అంటే ఇంకోటి వీర దేవరాశ్వర అది కూడా పార్ట్ 2 రిలీజ్ అవుతుంది, పార్ట్ 1 తెలియదు. అంటే ఇది హైడ్ అంటే వాళ్ళ ట్రిక్ ప్లే చేసింది ఏంటంటే లైక్ విక్రమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, దట్ యూ కెన్ సీ ఇన్ ద ప్రీక్వెల్ అన్నట్లుగా. సో దే ఆర్ రిలీజింగ్ ద పార్ట్ 2. సో ఇట్స్ లైక్ ఎ హింట్. సో ఇది మోర్ ఆఫ్ ఒక సీక్వెల్ వీకెండ్ ఇది తెలుగు సినిమాకి. 3 సీక్వెల్ పార్ట్ 2s లాగా రిలీజ్ అవుతున్నాయి. సో అంటే ఉన్న అన్ని టీమ్స్ అన్నింటిలో కూడా మోస్ట్ కాన్ఫిడెంట్ ఫిలిం మ్యాడ్² ఈ వీకెండ్లో. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ త్రూ ద ఫిలిం? వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. బికాజ్ మ్యాడ్లో కామెడీని యాక్సెప్ట్ చేసినంత బాగా దేన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో మైట్ as వెల్ మనోజ్ అండ్ అశోక్ ఆల్సో ప్లే కామెడీ దిస్ టైమ్. సో వీఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు దట్ జోన్. వేరే లేయర్స్ లేకుండా మేమిద్దరం కూడా ఈసారి కామెడీలోకి జంప్ అయినాం కాబట్టి డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో మ్యాడ్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే లేదు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఆడియన్స్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ది సేమ్. అంతే అండి. సో దట్ ఈస్ వేర్ అవర్ కాన్ఫిడెన్స్ లైస్. నర్వస్నెస్ ఎక్కడ ఉంది అంటే వీళ్ళు ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీజర్ చూసిన తర్వాత మాకు అర్థం కావట్లేదు. సో అక్కడ కొంచెం నర్వస్ ఉన్నాం. సో సినిమాలో వచ్చేటప్పటికి D² అనేది చాలా ఫేమస్. డీడీ కదా, D². సో ఆ ఫన్ ఇప్పుడు ఆబ్వియస్లీ D² కాస్త ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎంత బాగుండిపోతుంది సంగీత్ శోభన్ క్యారెక్టర్ అదే ఉంటుందండి. ఎదపలు ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. అంటే మోర్ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మీకు అది ఒక టిల్లుకి ఎలాగైతే సిద్ధు జొన్నలగడ్డకి ఒక మేడ్ ఇన్ నేమ్లా అయిపోయిందో అలాగే మీకు ఇది క్రియేట్ అయింది కదా. సో ఇది అంటే ఈ సినిమా వరకు ఓకే, మ్యాడ్ కంటిన్యూ అయినంత వరకు ఓకే. బట్ ఈ క్యారెక్టర్ ప్రభావం నుంచి బయటపడి లేదంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలనుకున్నప్పుడు ఇది ఎంతవరకు మీకు ఒక ప్లస్ పాయింట్గా నిలుస్తుంది, అట్ ద సేమ్ అడ్డంగా ఉంది? ఐ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దట్ అండి. ఫర్ మీ సినిమా వరకు వదిలేయడం అంతే. ఐ డోంట్ థింక్ if the audience are carrying it with them, then that's it's just I'm blessed, it's fortunate, but I don't take any kind of pressure. Next నేను ఏ సినిమా చేసినా మళ్ళీ నన్ను అదే పిలుస్తారంటే ఇట్ డిపెండ్స్. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో, అది ఎంత బాగుంటుందో దాన్ని బట్టి. మేబీ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ దీనికంటే బెటర్ ఉండొచ్చేమో, యూ నెవర్ నో. సో నేనైతే పర్సనల్ ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హెడ్. ఓకే. నాట్ టేకింగ్ ఇట్ ఇన్ టు మైండ్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ టైప్ ఆఫ్ రోల్స్ అంటే కొంచెం ఒక టెంప్లెట్ అయిపోవచ్చు, లేదంటే ఆ టైప్ ఆఫ్ I'm not worried. Okay. Because no, I know what kind of films I want to do. I'm sure నేను ఏ సినిమా చేసినా entertainment I'll give. Whether it's comedy, whether it's emotional, whether it's horror, whether it's action, whether it's serious drama. So yeah, I don't take pressure. నన్ను ఇలా టైప్ కాస్ట్ చేస్తారా అని I don't have that. ఓకే. ఆ భయం లేకుండా ఉంటే లైక్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు.
Yeah, I have just enough confidence. మరి ఓవర్ కూడా లేదు, just enough and nothing less. విచ్ ఇస్ నీడెడ్ యాక్చువల్లీ. Yeah. ఓకే. సో నితిన్, మీరు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ అంటే ఒక చిన్నపాటి ఒక వెసులుబాటు ఉంది మీకు కొంచెం ఇమేజ్ పరంగా బికాస్ ఆఫ్ ఎన్టీఆర్స్ బ్యాకింగ్ అయి ఉండొచ్చు. బట్ ఈ ప్రాజెక్ట్స్ నుంచి లీడ్ చేస్తున్నంత వరకు అంటే మీ మీద ఒక అంటే ఎంత పాజిటివిటీ ఉందో, చిన్నపాటి ఇది ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ని మీద బేస్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయి కానీ లేదు ఆయిలో కానీ ఇప్పుడు ఇందులో కానీ. సో దీన్ని మీరు ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటారు? అట్ ద సేమ్ టైం దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏమన్నా నెక్స్ట్ మూవీస్లో ఏమన్నా దాన్ని? సార్ లేదు సార్, ఒకవేళ కానీ నాకు నెక్స్ట్ సినిమాలో కూడా ఒక పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంది, దానికే కొంచెం ఇది వస్తుంది అనుకున్నా సరే, సినిమా బాగుంది, కథ బాగుంది, ఇది ఆడుతుంది, ఒక మంచి సినిమా ఆడియన్స్ చూస్తారు అనుకుంటే తప్పకుండా చేస్తాను. గుడ్ థింగ్ సార్. అంటే హీ వాంట్స్ టు ప్రెజెంట్ అ ఫిల్మ్ దట్ ఈస్ గుడ్. ఈస్ నాట్ సెల్ఫిష్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్. సో ఐ సీ ఇట్ వెరీ సెల్ఫ్ సెంటర్గా ఉండకపోవడం అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ సింగిల్ ఇమేజ్ ఉన్నంత వరకు అంటే ఒక సింగిల్ ఫిల్మ్కి పనికొచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే, బట్ ఎప్పుడైతే ఎబిలిటీ టు షేర్ ద క్రెడిట్స్ అయి ఉండొచ్చు ఏదన్నా, అది జరిగినప్పుడు అంటే అది కొంచెం మూమెంట్స్ కూడా చెరిష్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఫిల్మ్స్ మోర్ ఫిల్మ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీ అందరికంటే కూడా మంచి వైరల్ క్యాండిడేట్ మీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. సో ఆయనకి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయి? అండ్ మీ ఇద్దరు మధ్య మీ నలుగురు మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అసలు ఒక మేకింగ్ ప్రాసెస్లో? The coordination is very good. Understanding చాలా సింక్ ఉంటుందండి మా అందరికి, విచ్ ఇస్ వై మా ఇండివిజువల్ సీన్స్ ఎప్పుడైనా చేసినప్పుడే టైం పడుతుంది. గ్రూప్ సీన్స్ ఫినిష్ వెరీ ఫాస్ట్ బికాస్ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ సచ్ సింక్ అండ్ మా మీటర్ ఇస్ ద సేమ్. మా అందరిది ఒక ఎనర్జీ మీటర్ ఏదైతే ఉంటుందో, ఒక హ్యూమర్ మీటర్ కానివ్వండి, ఇట్స్ సేమ్ అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఓన్లీ. సో మా ఇన్పుట్స్ వరకు అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇఫ్ దేర్ ఇస్ అ నీడ్, ఇఫ్ ఈ ఫీల్ లైక్ అరే ఇది ఏమైనా చేస్తే బాగుంటుంది, ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ పెడితే బాగుంటుంది, then we do it. And if he thinks it's within the context of the scene, he absolutely lets us do whatever we want. Okay. And if he feels idedo koncham మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కంటే వేరే చోటుకి వెళ్తుందేమో అనే ఫీలింగ్ వస్తే then he'll stop us. ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు మామ. So he's very open like that. అంటే he's okay with improvisation. Absolutely. వెరీ ఓకే. ఓకే. అంటే మీ కైండ్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్ అంటే ఇప్పుడు మీ నుంచి ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయా? లైక్ మీ ముగ్గురులో ఇంప్రొవైజేషన్ చేసేది ఎవరు? అంటే ఇట్స్ లైక్ సీన్ అండి. బేసికలీ ఫస్ట్ ఇంప్రొవైజేషన్ ఎప్పుడు నడుస్తుందంటే, ఒక సీన్ని ఆయన రాసిన దానికన్నా ఇంకా ఇంట్రెస్టింగ్గా చేద్దాం అన్నప్పుడు నడుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ వెల్ రిటన్, సో ఐ డోంట్ రియలీ ఫైండ్ నీడ్ టు ఇంప్రొవైజ్ దట్. బట్ ఇంప్రొవైజ్ చేసామంటే అది బెటర్ అయితేనే పెట్టుకుంటాడు కళ్యాణ్ కూడా. సో నేను చేస్తున్నానా, సంగీత్ చేస్తున్నాడా, అశోక్ నితిన్ చేస్తున్నాడా, లడ్డు చేస్తున్నాడా అన్నట్టు కాకుండా ఇట్ యూస్ టు బి అ గ్రూప్ ఎఫర్ట్. అందరం కలిసి ఒకటి అనుకుని అప్పుడు చేసేవాళ్ళం. ఓకే. సో ఇట్స్ నెవర్ ఇండివిజువల్ పర్సన్స్ ఎఫర్ట్ ఇస్ వాట్ ఐ థింక్. ఓకే. అంటే మోర్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది కదా, సీన్స్ సీక్వెన్సెస్ కానీ సీన్స్ కానీ, లేదంటే ఆ డైలాగ్ వర్షన్స్లో కానీ, దాని గురించి ఐ వాజ్ ఆస్కింగ్. ఓకే. సో సంగీత్ లైక్ అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇద్దరిని డామినేట్ చేస్తున్నారు మోస్ట్లీ. ఎక్కువ ఆయన చెప్పారు కదా పంచులు, మీకే ఎక్కువ పంచులు ఉన్నాయి ఈ టీజర్లో కూడా. సో ఈ డామినేషన్ అనేది లైక్ ఆ క్యారెక్టర్ త్రూనే బిల్డ్ అవుతూ వచ్చింది అనేది మ్యాడ్ 1లోనే అర్థమైంది అందరికి. సో ఈ మ్యాడ్ 2లో ఈ డామినేషన్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతుంది, ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ క్రెడిట్ షేరింగ్ అనేది పక్కన పెట్టేస్తే స్క్రీన్ షేరింగ్ ఏదైతే ఉందో అందులో మీరు ఎంతవరకు దాన్ని ఒక లెవెల్లో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు? నేను బ్యాలెన్స్ అంటే మోస్ట్లీ థింగ్ ఏంటంటే సంగీత్ ఈజ్ సమ్వన్ హూ ఎలివేట్స్ ద సీక్వెన్సెస్ పంచులతో. సో తను ఆటోమేటిక్గా ఎలివేట్ అయిపోతూ ఉంటాడు. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారా? లేదు మీతో పాటు ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచిదే కదా సార్. అర్థం కాలేదు. ఆ ఎలివేషన్ కూడా నేను ఎలివేట్ చేస్తాను, బ్యాలెన్స్ అది నా చేతిలో ఉంటుంది, డైరెక్టర్ చేతిలో ఉంటుంది, వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. మా చేతిలో మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, సంగీత్ పంచులు వేస్తున్నప్పుడు చాలా బాగా నవ్వొస్తుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీరు అన్నట్టు ఉంది సార్. ఇది ఎలా చేస్తారు సార్? లేకు జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు, సినిమాని కొంచెం తగ్గిద్దాం సార్ మేము. బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ముగ్గురు స్పెసిఫిక్ అంటే అగైన్ సార్, హావింగ్ సెడ్ దట్ ఐ టెల్ యూ వాట్. ఇప్పుడు మ్యాడ్ లో మీరు సంగీత్ కి కామెడీ ఎక్కువ ఉందని చూస్తారు. దేర్ ఆర్ సెట్ ఆఫ్ హ్యూజ్. ఇప్పుడు సొంతం సినిమా చూసారు అనుకోండి మీరు, సునీల్ గారు కామెడీ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ మీ సునీల్ గారు ఇస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్, బట్ హీస్ ఇన్ అ స్టోరీ. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ రీసెంట్ ఫిల్మ్స్ లైక్ డీజేటీలో ఆర్ ఎనీథింగ్, హీరో క్యారెక్టరైజేషన్స్ చాలా ఫన్ జనరేట్ చేస్తాయి. సమ్వేర్ డీడీ హెస్ గాట్ ది పొటెన్షియల్ టు బీ దట్ ఫనీ గై, ఆల్సో బీ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్.
సో వేర్ పీపుల్ ఆర్ లిటిల్ మోర్ కనెక్టెడ్ టు డీడీ దాన్ ఎనీ అదర్ క్యారెక్టర్, వీ అగ్రీ ఆన్ దిస్. బట్ దేర్ ఆర్, ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మీరు అన్నట్టే నాకు ఒక సెపరేట్ లవ్ ట్రాక్ ఇచ్చారు, మనోడికి ఒక సెపరేట్ వేరే ఎమోషనల్ ట్రాక్ ఒకటి ఉంటుంది. సో దేర్ ఇస్ ఆల్వేస్ బ్యాలెన్స్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్. ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మీరు అన్నట్టు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మ్యాడ్ ఇస్ అ ఫనీ ఫిల్మ్, మ్యాడ్ ఇస్ అ కామెడీ ఫిల్మ్, డీడీ హ్యాపన్ టు బీ ద ఫనీ గై. సో మీకు అలా అనిపిస్తుందేమో. అండ్ ఒక ఫన్నీ ఫిల్మ్లో జోక్ ఎప్పుడైనా బాగా వస్తుందంటే దాన్ని బాగా రానివ్వాలి, కానీ బ్యాలెన్స్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇట్స్ నాట్ అబౌట్ కంట్రోలింగ్. ఓకే గుడ్. ఓకే సో ఏంటి ఈ సినిమాలో మీకు లవ్ ట్రాక్ ఏం లేదా? హీరోయిన్స్ ఏం కనబట్లేదు అసలు? లవ్ ట్రాక్లు ఉంటాయండి, హీరోయిన్ ఉండవు. మల్టిపుల్ ట్రాక్స్? లవ్ ఉందండి, అందరికీ లవ్ ఉంది. సేమ్ వన్స్ Same కంటిన్యూ, love. దే ఆర్ నాట్ దేర్ All lyrics. in the film. ఓకే ఓకే. అంటే మోర్ ఆఫ్ ఇన్సిడెంట్ బేస్డ్. Yeah, like you'll see we didn't cut them off or anything. This is a proper sequel. మీరు మ్యాడ్ 1 పూర్తయిన తర్వాత the story is happening after a few years. సో మధ్యలో ఏం జరిగిందో ఆల్ దట్ బ్రీఫ్లీ విల్ షో ఏం జరిగింది అలా అని చెప్పి we won't cut out any characters or anything. It's just they won't come in this film అంతే. ఓకే. లైక్ అంటే వాళ్ళ క్యారెక్టర్ వినిపిస్తాయి అట్లీస్ట్. ఓకే of course వాళ్ళ క్యారెక్టర్స్ ఏవి వాళ్ళు ఇంకా ఉన్నారు కాకపోతే మాతో ట్రావెల్ ఆన్ స్క్రీన్ కనబడరు. వాళ్ళ క్యారెక్టర్ చంపలేదండి, ఉన్నారు. ఓకే. అంటే ఈ స్పెసిఫిక్ ఈ గోవా సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా అంటే టీజర్లో చూసినంత వరకు ఏంటంటే మోర్ ఆఫ్ అక్కడ బిల్డ్ చేసిన ఫన్కి అక్కడ మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతున్నాయి కదా. సో మ్యాట్ స్క్వేర్లో కొత్త క్యారెక్టర్స్ ఎవరెవరు? Bhai. Yeah, Obviously, Bhai is there. Bhai and in the teaser, yeah, you saw Satyanaraj garu. Satyanaraj garu. You saw Ram Prasad garu is there. Priyanka Javalkar garu is there. Obviously, Anudipanna Kattapadindi kabatti, you know, Anudipanna is there. That anyway song released. సాంగ్ Yeah. వచ్చింది కాబట్టి. సార్ బట్ ఇప్పుడు అంటే నేను రఫ్గా ఒకసారి మైండ్లో సినిమా మొత్తం అలా ఆలోచిస్తున్నాను. పెళ్లి సీక్వెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి 5 నిమిషాలకు కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతానే ఉంటాము. సో ఒక మీకు ఇప్పుడు చెప్పుకుంటా పోతే ఇంక లిస్ట్ అలా వెళ్ళిపోతుంటదండి. మేము కొత్త క్యారెక్టర్లు అందరు నోటబుల్ అండి. మీరు పట్టుకొచ్చారు, రామ్ ప్రసాద్ అని ఉన్నాడు. Like you'll be like, oh, they got this guy for this character. అలా ఉంటుంది. So entertaining. Every character is entertaining. ఓకే. అండ్ ఈ సినిమాకి ఏంటి ట్రైలర్ ఏం రిలీజ్ చేయకుండా సినిమా రిలీజ్ చేద్దాం ప్లానింగ్ లో ఉన్నారా ఏంటి అసలు? లేదండి, అలా ఏం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ వంశీని అడగారు. వస్తుంది సార్, ట్రైలర్ అయితే వస్తుంది డెఫినెట్లీ. ఓకే. వస్తుందండి, అది ఒక 29th మేబీ 30th రావచ్చు. రిలీజ్ తర్వాత మా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు టీజర్ లో మొన్న జోకులు చూసారు, ట్రైలర్ లో ఇంకా చాలా జోకులు పెడతాం. ఇవన్నీ చూసాక కూడా థియేటర్స్ లో అంతే ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాం. సో యూ షుడ్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వీఆర్ ఏబుల్ టు గివ్ ఇన్ 2 hours 7 minutes. సో యా. ఓకే. అండ్ మ్యాడ్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ ద డైలాగ్స్ మోస్ట్లీ. చాలా మంది ఇప్పటికి కూడా సినిమా చూడడం కంటే కూడా డైలాగ్స్ వినుకుంటూ లేదంటే జస్ట్ ఆడియో ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మీకు మ్యాడ్ రిలీజ్ తర్వాత మీకు వచ్చిన ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఆర్ ద ఫన్నీయెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏంటి? కాంప్లిమెంట్స్ ఫన్నీయెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఒకటి చెప్తా. నన్ను ఎవరో అన్నారు మా కమెంట్స్ లో, వీడెవడో బొచ్చు కుక్కలో ఉన్నాడు. So I take it as a compliment because they're telling that I have a good hair, but కుక్క అనేసరికి ఇంకా తిట్లా ఉంది. It's cute. I don't mind taking such compliments. అలాంటి కాంప్లిమెంట్స్ రాలేదండి. అస్సలు. ఓకే. అండ్ బట్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ నాకు గుర్తురాట్లేదండి. ఇన్ అ ఫన్ వే దే టీజ్ యూ కదా కొన్ని డైలాగ్స్ మీద. చాలా మంది ఏముంది వెన్నెల దాని మీద చాలా నన్ను రైజింగ్ చేశారు జనాలు. బట్ నా ఫ్రెండ్స్ కూడా అండి చాలా రిచ్ కదరా నువ్వు బిల్లెట్టే అలా 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 స్టార్ట్ చేశారు. అందుకే పార్ట్ 2 లో క్యారెక్టర్ ఓకే చేంజ్ చేశారు ఏమన్నా? కామెడీ చేశారండి, చేంజ్ ఏం చేయలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటి గుడ్ లోంచి వైట్ తీయట్లేదు ఇప్పుడు పార్ట్ 2 లోకి వచ్చేటప్పటికి? తీస్తానండి, ఆ ఎల్లో విడి తింటాను. అది తిని ఏదో అయ్యింది మొన్న రీసెంట్. సరే ఇప్పుడు ప్రమోషన్స్ లో మోషన్స్ గురించి ఎందుకు ఆపండి. అదే ఎందుకు అక్కడైతే ఆల్మోస్ట్ స్టోరీ చెప్పబోయినావు కదా నువ్వు. యా జస్ట్ లో మిస్ అయ్యాను. ఓకే. కొట్టుంటారు మామ నిన్ను, కొట్టుంటారు మామ నిన్ను. పొరపాటున కొంచెం ఈ వీడియో బయటకు వస్తే వంశీ గారు ఫస్ట్ కొడతారు ఏమైతే. ఇప్పుడు మీరు ఐడియాలు ఇచ్చినట్టుంది.
ఓకే. అయితే మీరు అంటే కొన్ని ఒక్కోసారి ఇచ్చే స్టేట్మెంట్స్ అంటే మీకు మ్యాడ్ 1కి బాగా బీభత్సంగా యూజ్ అయిన స్టేట్మెంట్ వంశీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. Yeah. సినిమా మీకు నచ్చకపోతే మీకు నవ్వకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఈసారి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఈయన బలవంతంగా ఇచ్చారు అది. బట్ ఆ స్టేట్మెంట్ అనేది అంటే ఒక సినిమా మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ ని ఆ లెవెల్ ని జనాల్లోకి తీసుకెళ్ళింది. సో ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వంశీ ఈస్ బీన్ క్యారింగ్ విత్ ఆల్ ద ఫిల్మ్స్. లక్కీ భాస్కర్ కూడా అదే చెప్పారు ఆయన. అవును. ఆ సినిమా ఒక్క మిస్టేక్ కూడా మీరు పట్టుకోలేరు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ చెప్పారు. సో ఈ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఫిల్మింగ్ అంటే స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఉండిందా, లేదంటే వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్? ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మోర్ ఆఫ్ టైమింగ్ మీద లేదంటే ఆపోజిట్ రియాక్షన్స్ మీద వర్కౌట్ అయ్యే కామెడీ ఇదంతా కూడా. సో ఈ ప్రాజెక్ట్స్ చూసుకున్న తర్వాత వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ గైస్ ఆర్ గెటింగ్ విత్ మ్యాడ్ స్క్వేర్? అంటే our confidence was Mad 1. Mad 1, when it came, it was relatively fresh. Obviously, college film అనగానే అందరికి గుర్తొచ్చేది హ్యాపీ డేస్. So, I'm not saying we made completely different from Happy Days. The theme is the same. It's a college life. But we try to make it more relatable to this generation. ఈ Gen Z అనే జనరేషన్ ఏదైతే ఉందో, ఈ millennials కానీ, ఈ trending, whatever is going on, we try to keep it as close to them as possible so that అప్పట్లో మేబీ హ్యాపీ డేస్లో ఎంతైనా మన ఫ్రెండే కదరా అంటే ఇట్స్ కనెక్టింగ్. ఇప్పట్లో చెత్తనా కొడుకు వీడారా ఫ్రెండ్ అని, దట్స్ హౌ ఇట్ ఈస్. ఎమోషనల్గా ఉంటేనే ఫ్రెండ్స్ అనేది ఇట్స్ కంప్లీట్ మిత్. ఇప్పుడు ఫ్రెండ్స్ రోస్ట్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ అవుతారు. అదే ఎగ్జాక్ట్లీ. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఈ జనరేషన్ రిలేటబుల్. దట్స్ వాట్ వీ వెంట్ ఫర్. అండ్ వన్స్ మ్యాడ్ వర్కౌట్ అయింది, జనాలు అండర్స్టూడ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్. లాట్ లెస్ ప్రెషర్ ఆన్ డైరెక్టర్ as well, బికాస్ ఆయనకి ఇప్పుడు క్లారిటీ ఉంది. ఎందుకంటే క్యారెక్టర్స్ వర్కౌట్ అయిపోయినాయి. I just have to bring the same characters, put them in different situations, and humor will generate automatically. So Vamsharna, that since day one Mad Square చేద్దాం అనుకున్నప్పటి నుంచి he's confident because he knows the characters will work. The pressure is just ఎంతవరకు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలం అనేది ఒకటే ప్రెషర్. ఓకే, బట్ లెట్స్ సీ 28th తెలిసిపోతుంది. సూపర్. అండ్ మ్యాడ్ విషయంలోకి వచ్చినప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే దెర్ ఇస్ నో బిలో ద బెల్ట్ కామెడీ. పంచెస్ లో కానీ ఎక్కడ దెర్ ఇస్ నో నథింగ్. అంటే ఎవరు కూడా క్రిటిసైజ్ చేయదగ్గ సీక్వెన్సెస్ కానీ సీన్స్ నథింగ్. సో ఆ టైప్ ఆఫ్ కామెడీ, అంత హెల్దీ కామెడీ అనేది ఆడియన్స్కి ఇవ్వడం, దట్ టు కనెక్టింగ్, రిలేటబుల్. మీరు అన్నట్టు రోస్టింగ్ అండ్ ర్యాంటింగ్ అనేది ఏదైతే ఉందో సీక్వెన్సెస్, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ ఒక సినిమాకి. సో అంటే ఇప్పుడు శంకర్ వచ్చి, అంటే కళ్యాణ్ శంకర్ వచ్చి మోర్ ఆఫ్ మిలీనియల్. మీరు అంటే కొంచెం ఆ జెన్జీకి మిలీనియల్కి మధ్యలో ఉన్న బ్యాచ్ మీరు. సో మీరు ఈ ప్రజెంట్ జనరేషన్ ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే కైండ్ ఆఫ్ థింకింగ్ అని అర్థం చేసుకోవడంలో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ యూ గైస్ టేక్, లేదంటే మీరు బయట నుంచి కూడా ఏమైనా ఇన్పుట్స్ తీసుకుంటారా ఫ్రమ్ యువర్ జూనియర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎనీవన్? అంటే స్పెసిఫిక్గా వీ డోంట్ లుక్ ఫర్ ఎనీ ఇన్పుట్స్ అండి. వీ ప్రాబ్లీ ఎప్పుడన్నా డ్యూరింగ్ ఫిల్మింగ్ ఆబ్వియస్లీ took almost a year to finish the film. Almost April lo start in last April lo, and we're coming end of March, so we take time. So madhyalo we keep improvising scenes. Kalyan garu comes up with new jokes. Madhyalo emanna kottaga ekkadana kotta jarigindi, does that fit into our script organically? Let's use that context. Ala chaala try chestuntam, and some work, some didn't work, so we didn't use them. Specifically vetukuntu velladandi. Okay, organically jokes somehow always came to us. When I say us, I mean Kalyan garu. And somehow majority of our jokes are all somewhere relatable, somewhere ఇది ఎక్కడో విన్నట్టే ఉంది. నల్లి బొక్కల కోసం కొట్టుకున్నాడు and all that. In the first part you see all this stuff happens around us. It's just they're all observational comedy. మనం ఎక్కడన్నా ఒక అబ్జర్వ్ చేసి అక్కడ ఫన్నీ ఉందంటే తీసుకుని if you use, there's nothing wrong in that. It's happening outside. So we take it organically. కనపడినప్పుడు దొరికినప్పుడు we don't go around looking for it. Okay. అండ్ ఇండస్ట్రీలో ఒక చిన్న పర్స్పెక్టివ్ ఏంటంటే లైక్ సినిమాల నుంచి మీమ్స్ రావు కానీ మీమ్స్ నుంచి సినిమాలు రాకూడదు, లేదంటే మీమ్స్ డైరెక్ట్గా అవి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కంప్లీట్గా దాన్ని ఇన్సెర్ట్ చేయకూడదు మూవీస్లో అనేది ఒక చిన్న డిస్కషన్ పాయింట్. సో మీ సినిమాలో వచ్చేంత వరకు అది కొంచెం ఇప్పటిదాకా రాకుండా జాగ్రత్త పడ్డారు. సో మ్యాడ్ 2లో కూడా అది కంటిన్యూ అవుతుందా? ఎనీ మెటా రెఫరెన్సెస్ ఫ్రమ్ ద యాక్చువల్ వరల్డ్, మెటమార్ఫికల్ ఇన్సిడెంట్స్ ఫైన్. అది అంటే వాళ్ళు దాన్ని ఎప్పుడు కూడా they never denied it. So they have been taking the kind of entertainment. అంటే ఏదైనా సొసైటీలో కానీ లేదంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి దాన్ని కొంచెం ఒక సర్కాస్టిక్గా చెప్పడం, దే ఆర్ కంప్లీట్లీ టేకింగ్ ఇట్. బట్ కంప్లీట్గా ఒక మీ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక సీక్వెన్స్ లాగా రన్ చేయడం లాంటివి కొన్ని జరిగాయి. సో యూజువలీ అవుతాయి. అండ్ సార్ అది ఆర్ట్ ఇస్ వెరీ సబ్జెక్టివ్ సార్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. లెట్స్ సే ఇప్పుడు కొంతమంది విఎఫ్ఎక్స్ సినిమాలు కాదు, అథెంటిక్గా క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తేనే ఒక గొప్ప సినిమా అంటారు.
But there are large amount of audience who are going and watching such kind of films. So you can't just categorize. It's a very subjective opinion and you shouldn't rub it on anyone. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వెళ్ళి చూస్తారు, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తీస్తారు. So we are no one to comment on it and we are no one to share an opinion on it on a platform where people are watching it. కూల్. అంటే మీరు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి స్లో గ్రోత్ చూసుకుంటూ వచ్చారు, అండ్ సేమ్ టైం మీరు ఓటీటీస్ నుంచి ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చారు. లైక్ ఈ ఫేస్ ఎలా ఉంది? లైక్ ఇన్ ద ఇనిషియల్గా మీరు కొంచెం మీరే డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యి, లేదంటే లైక్ యూ మైట్ బీ ఆస్కింగ్ ఫర్ ద డైరెక్టర్స్ ఫర్ స్పెసిఫిక్ రోల్స్ ఆర్ సంథింగ్, బట్ నా ఇప్పుడు డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూఆర్ గెటింగ్. సో ఈ ఫేస్, ఆ ఫేస్ నుంచి ఈ ఫేస్ ట్రాన్సాక్షన్ ఎలా ఉంది, అండ్ హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ ఫేస్? సరేలండి. The best part about where we are right now is we don't have to audition anymore. ఎందుకంటే ఆడిషన్ చేసిన ప్రతిసారి దొబ్బుద్ది రాదు. 100% అది ఎందుకు టెరిబుల్ అంటే సార్, ఇప్పుడు యూ విల్ బి పుట్ ఇన్ అ ప్లేస్ వేర్ దెర్ ఆర్ జస్ట్ 4 walls అండ్ అ కెమెరా అండ్ దెర్ ఇస్ నో ఎన్విరాన్మెంట్, దెర్ ఆర్ నో కో యాక్టర్స్. You don't know what is beginning of the film, you don't know what is ending of the film. You're just put in a scene where you have to imagine something in your own head. Director రాసిందో కాదో కూడా తెలియదు. సో మా ఇమాజినేషన్లో ఏముందో డైరెక్టర్కి తెలీదు. వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కమ్స్ అండ్ ఆడిషన్స్ అండ్ సేస్ ఒక్క 2 నిమిషాల్లో జడ్జ్ చేస్తాడు, ఈడు చెత్తలా యాక్ట్ చేస్తున్నాడు రా, ఈయన్ని రిజెక్ట్ చేయాలని చెప్పి. సో దట్ ఈస్ అ టెరిబుల్ థింగ్ టు బీ పార్ట్ ఆఫ్, అంటే ఆడిషన్ పార్ట్లో చెప్తాను. సో ఆ పొజిషన్ నుంచి పర్లేదు, ఆడిషన్ లేకుండా సినిమాలో పెట్టుకోవచ్చు అన్న ప్లేస్ దాకా వచ్చాం. సూపర్. సో నితిన్, అంటే మీరు ఇప్పుడు ఏమైనా ఆడిషన్స్ అని ఫేస్ చేస్తున్నారా? అసలు మీరు ఫేస్ చేశారు ఇప్పుడు ఆడిషన్? అసలు ఆడిషనా సార్? అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, చేశాను సార్ నేను కూడా. అవి బయట ఎక్కడ లేమో, అది అవి ఎప్పుడు బయటకు వస్తాయో నాకు భయంగానే ఉంది. సో యా అండి, నేను ఆడిషన్స్ అయినా లేదా ఫస్ట్ సినిమా కూడా బయటకు వస్తాను భయంగా ఉంది? లేదండి, ఆడిషన్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్, ఆల్ ది బెస్ట్.